గత కొన్నేళ్లుగా అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, వృధా ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా పనిచేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ శాఖని అమెరికా ప్రభుత్వం తాజాగా మూసివేసింది. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ శాఖ తాము అనుకున్న లక్ష్యాలను సాధించామని చెప్తూ ముందుగా ప్రకటించిన గడువు కంటే 8 నెలల ముందే తన కార్యకలాపాలను నిలిపివేసింది. అసలు డోజ్ లక్ష్యాలేంటి? ఈ మూసివేతలపై విమర్శకులు ఏమంటున్నారు? ప్రభుత్వ వ్యవస్థపై దీని ప్రభావం ఎంతవరకు ఉంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ శాఖను ప్రారంభించారు. అమెరికన్ ప్రజల పన్ను సొమ్ము వృధా కాకుండా చూడడం, దశాబ్దాలుగా పేరుకుపోయిన ప్రభుత్వ బ్యూరోక్రసీని ప్రక్షాళన చేయడమే ప్రధాన లక్ష్యంగా ట్రంప్ దీన్ని ఏర్పాటు చేశారు. ఫెడరల్ బ్యూరోక్రసీలో జరుగుతున్న అనవసర వ్యయాలు, నెమ్మదైన పనితీరు, పెరుగుతున్న ఆఫీస్ పబ్లిక్ స్పెండింగ్ అడ్డుకట్ట వేసేందుకు డోజ్ను ట్రంప్ ఆరంభించారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థను 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా స్మార్ట్, చురుకైన, చిన్నదిగా మార్చాలన్న భావనతో ఈ శాఖను శక్తివంతంగా ప్రారంభించారు. డోజ్ను ఏర్పాటు చేసిన సందర్భంగా ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు. అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే 2026 జూలై 4వ తేదీలోపు ఈ ఫెడరల్ బ్యూరోక్రసీని పూర్తిగా ప్రక్షాళన చేసి డోజ్ శాఖను కూడా మూసివేస్తామని ప్రకటించారు. అంటే ఈ శాఖ తాత్కాలికమేనని, లక్ష్యం పూర్తయ్యాక దానంతటదే రద్దవుతుందని అప్పట్లోనే స్పష్టం చేశారు. అయితే తాజా ప్రకటన ప్రకారం డోజ్ అనుకున్న సమయానికంటే ముందే, అంటే 2025 నవంబర్ నాటికే మూసివేశారు. 2026 జూలై 4 గడువు కంటే సరిగ్గా 8 నెలల ముందే ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2026 జూలై 4 లోపు అమెరికా ఫెడరల్ మిషన్ పూర్తిగా రీబూట్ కావాలి, రీడిజైన్ కావాలి, రీఫార్మ్ కావాలని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ప్రభుత్వ యంత్రాంగం పాతబడిపోయింది, పనికి రావడం లేదు, దీన్ని పూర్తిగా శుద్ధి చేస్తాం, అలా చేసే వరకు డోజ్ పని చేస్తూనే ఉంటుంది అని ట్రంప్ బహిరంగంగానే ప్రకటించారు. ఆ లక్ష్యాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ శాఖ పనిచేయడం ప్రారంభించింది. కానీ ఆ డెడ్లైన్ కంటే 8 నెలల కంటే ముందే ట్రంప్ ఈ డోజ్ శాఖను మూసివేశారు. డోజ్ తన పని పూర్తి చేసిందని, ఇక ఈ శాఖ కొనసాగించాల్సిన అవసరం లేదని అమెరికా ప్రభుత్వ స్వయంగా ప్రకటించింది. అమెరికా పరిపాలనలో సమూల మార్పులు తీసుకువచ్చిన డోజ్ శాఖకి ఇప్పుడు ట్రంప్ గుడ్ బై చెప్పేశారు. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం డోజ్ వివిధ శాఖలలో దాదాపు $500 బిలియన్ పైగా అనవసరమైన ఖర్చులు తగ్గించడంలో సహాయపడింది. వీటిలో వాడుకలో లేని ఫెడరల్ ఆస్తులను విక్రయించడం, పాతబడిన ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేయడం మరియు కొన్ని ఫెడరల్ ఏజెన్సీలను విలీనం చేయడం వంటి చర్యలు చేపట్టింది. కరోనా మహమ్మారి తర్వాత పెరిగిన ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను హేతుబద్ధీకరించడం, ప్రభుత్వ సేవలను డిజిటలైజేషన్ చేయడం ద్వారా పనితీరును మెరుగుపరచడంలో డోజ్ విజయం సాధించింది. ప్రతిపక్షాలు, విమర్శకులు మాత్రం ఈ శాఖ వల్ల పెద్దగా ప్రయోజనం లేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. నిజానికి ఈ $500 బిలియన్ పొదుపు కేవలం అంచనా మాత్రమే అని, ఆ పొదుపులో సగం కూడా వాస్తవంగా ప్రభుత్వ బడ్జెట్లో కలిసిపోలేదని కొందరు ఆర్థిక నిపుణులు వాదిస్తున్నారు. ఇదే సమయంలో డోజ్ పనితీరుపై విమర్శలు ఉన్నాయి. పలు ఫెడరల్ శాఖలు డోజ్ కారణంగా తమపై వచ్చిన ఉద్యోగ కోతలు, బడ్జెట్ సంక్షోభాలపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఉద్యోగ సంఘాలు డోజ్ చర్యలను ఏకపక్ష నిర్ణయాలు, అనుభవజ్ఞులైన వర్క్ఫోర్స్ నాశనానికి కారణమని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని స్మార్ట్ చేయాలన్న ప్రయత్నంలో కీలకమైన మానవ వనరులు తగ్గిపోతున్నాయనే ఆందోళనతో పలువురు టెక్నాలజీ నిపుణులు డోజ్ శాఖను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో డోజ్ అమలుపై మిశ్రమ అభిప్రాయాలు కొనసాగుతున్న సమయంలోనే శాఖ మూతపడుతోందని, అయితే డోజ్ మూసివేత నిర్ణయం వెనుక ఏం జరిగింది? డోజ్ నిజంగా తన పని పూర్తి చేసిందా, లేకపోతే రాజకీయ ఒత్తిళ్లే ఈ నిర్ణయం వచ్చిందా అనేదే ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశమవుతోంది.
అయితే డోస్ మూసివేతకు మాత్రం ప్రభుత్వం తాము నిర్దేశించుకున్న ప్రధాన లక్ష్యాలను డోస్ ఇప్పటికే పూర్తి చేసిందని చెబుతోంది. అంటే బ్యూరోక్రసీ ప్రక్షాళనలో ఎక్కువ భాగం పూర్తయిందని, ఇప్పుడు మిగిలిన పనిని ఇతర శాఖలకు అప్పగించి డోస్ను రద్దు చేయవచ్చని ప్రభుత్వం వాదిస్తోంది. ఇక ట్రంప్ పరిపాలనలో సంస్కరణలు ఎంత వేగంగా పూర్తయ్యాయో ప్రజలకు చాటి చెప్పడానికి ఈ ముందస్తు మూసివేత ఒక బలమైన రాజకీయ సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ తన హామీలకు కట్టుబడి ఉంటారని చూపడానికి ఇది ఒక అవకాశంగా ఆయన భావిస్తున్నారు. మరోవైపు భారీ సంస్కరణలను చేపట్టిన ఆ శాఖను కొనసాగించడానికి అయ్యే పరిపాలనా ఖర్చు కూడా ఈ మూసివేతకు కారణంగా చెబుతున్నారు. లక్ష్యం పూర్తయ్యాక దానిని కొనసాగించడం ఒక రకమైన వృధా ఖర్చు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. డోస్ కేవలం ఒక సంస్కరణల వ్యవస్థగా మాత్రమే కాకుండా ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచే కేంద్రంగా కూడా పనిచేసింది. ఇప్పుడు ఈ శాఖ రద్దు కావడంతో మళ్లీ పాత పద్ధతుల్లో బ్యూరోక్రసీ నెమ్మదిగా తయారవుతుందేమో అనే ఆందోళన నిపుణుల్లో ఉంది. మరోవైపు డోస్ సూచించిన సంస్కరణలను అమలు చేయడంలో ఇతర ఫెడరల్ ఏజెన్సీలు ఏ మేరకు చొరవ తీసుకుంటాయనేది ఇప్పుడు సందేహంగా మారింది. సంస్కరణల స్ఫూర్తిని కొనసాగించడానికి ఈ ఏజెన్సీలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక డోస్ పనిచేసిన 2 ఏళ్ల వ్యవధిలో అమెరికా ప్రజల పన్నుల డబ్బులో బిలియన్ల డాలర్ల ఆదా అయ్యాయి. అదే సమయంలో ప్రభుత్వం మరింత సంక్షిప్తమయ్యింది, క్రమబద్ధమయ్యింది, డిజిటల్ విలువలు పెరిగాయి. ఈ ప్రభావం కారణంగానే డోస్ మూతపడినా దాని ప్రభావం మాత్రం ఇంకా మిగిలేలా ఉందని నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్ పరిపాలనలో తీసుకున్న ఈ కీలక నిర్ణయం అమెరికా ప్రభుత్వం ఎటువైపు సాగుతుందన్న దానిపై కొత్త చర్చకు తెరతీసింది.